చిరంజీవి హీరోగా నటిస్తున్న ఖైదీ నెంబర్ 150 సినిమాకి రామ్ చరణ్ నిర్మాత అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా. చరణ్ కోసం చిరంజీవి మగధీర, బ్రూస్లీ సినిమాల్లో గెస్ట్ అపియరెన్స్ వచ్చిన విషయం విదితమే. ఆ మాటకొస్తే నాగార్జున తన సినిమాల్లో నాగ చైతన్య లేదా అఖిల్లను చూపించడం, అలాగే వాళ్ళ సినిమాల్లో తాను కనిపించడం జరుగుతూనే ఉంది. ఇక చరణ్ చిరంజీవి విషయానికి వస్తే మగధీర సినిమాలో జస్ట్ అలా తలుక్కుమని మెరిసిన చిరంజీవి బ్రూస్లీలో ఏకంగా ఫైటింగ్ చేసేశారు. ఇప్పుడు చిరంజీవి హీరోగా రానున్న ఖైదీ నెంబర్ 150 కోసం చరణ్ తన తండ్రితో కలిసి స్టెప్పులు కలిపాడు. ఈ విషయాన్ని చరణ్ ఆల్రెడీ ప్రకటించేశాడనుకోండి, అది వేరే విషయం. అయితే చిరంజీవితో పాటు చరణ్ ఏం స్టెప్పులేశాడు అని అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. చరణ్ సిగ్నేచర్ స్టెప్ అని హింట్ ఇచ్చేయడంతో అభిమానుల్లో ఆ టెన్షన్ మరింత పెరిగిపోయింది. ఈ సిగ్నేచర్ స్టెప్ గురించి టాలీవుడ్ లో రకరకాల గాసిప్స్ వినిపిస్తున్నాయి. చిరంజీవి సినిమాల్లోనే మోస్ట్ పాపులర్ సిగ్నేచర్ స్టెప్ అంటే అది వీనస్ స్టెప్ మాత్రమే. కానీ ఆ స్టెప్ ని కమేడియన్లు సహా చాలా మంది చేసేశారు. మొన్నటికి మొన్న సర్దార్ గబ్బర్ సింగ్ లో పవన్ కళ్యాణ్ కూడా వాడేశాడు. దాంతో అది కాకపోవచ్చన్నది మరో వాదన. ఠాగూర్ సినిమాలోని ఓ స్టెప్ ఖైదీ కోసం వేశారని, హిట్లర్ సినిమాలోని అబీబీ పాటలోని స్టెప్ వేశారని ఇలా కుప్పలు తెప్పలుగా గాసిప్స్ తెరపైకి వస్తున్నాయి. ఈ గాసిప్స్ ఇలా ఉండగానే సినిమాకి సంబంధించిన మేకింగ్ స్టిల్స్ తో సస్పెన్స్ ని మరింత పెంచేస్తున్నారు. సుదీర్ఘ కాలం తర్వాత చిరంజీవి హీరోగా నటిస్తున్న సినిమా కదా, అందుకేనేమో ఈ స్థాయిలో సినిమా పట్ల క్యూరియాసిటీని ఉన్న ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదన్నమాట. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను తెలియచేయాలంటే కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.